అందరికీ నమస్కారం. మా ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మా కుటుంబంలో చాలా స్పెషల్ డే. మా బేబీ గర్ల్ అన్నప్రాసన వేడుక. సో, రేపు అన్నప్రాసన అనిపించుకొని నేను నైటే డెకరేషన్ అంతా స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను డెకరేషన్‌కి లోటస్ థీమ్ అనుకున్నా. అండ్ ఇక్కడ డెకరేషన్‌కొచ్చి నేను క్రేప్ పేపర్స్ వాడాను. క్రేప్ పేపర్ అండ్ పేపర్ ప్లేట్స్. సో, అవి ఈజీగా వాల్‌కి స్టిక్ అవుతాయి. అండ్ ఈవెన్ మా వాయు ఇంకా 1 ఇయర్ పడుకున్నారు కాబట్టి సో నాకు నైటే డెకరేషన్ ఈజీగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఫ్లవర్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి అరౌండ్ 2:30 అయింది. సో నేను ఇక్కడ పేపర్ ప్లేట్కి డబుల్ సైడ్ టేప్ పెట్టి అలా వాల్కి స్టిక్ చేస్తున్నా. అవి బాగానే స్టిక్ అవని అండ్ ఆల్మోస్ట్ నా డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మా పిల్లలు మా వారు పాపం హాల్లోనే పడుకున్నారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ సో మా వాయునానికి కితకితలు అంటే చాలా ఇష్టం. మార్నింగ్ కితకితలు పెట్టాలి వాడికి. అండ్ మా పాప నన్ను చూడలేదు, సో అది నిద్దట్లోనే ఏడుస్తుంది. రోజు మొదలైనప్పటి నుంచి ప్రిపరేషన్ ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. గెస్ట్స్ అందరికీ ఫుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నా. ఒక పక్కని మా వాయి కూడా ఏమో వచ్చి అల్లరి. ఈరోజు స్పెషల్స్ వచ్చి గారెలు, సాంబార్ అండ్ చనా కర్రీ. సో పులిహోర, రైస్ ఇవన్నీ కామనే. సో యాక్చువల్లీ చెప్పాలంటే ఇవన్నీ ఫెస్టివల్స్లో వండుకుని కామన్ స్పెషల్సే. పెద్ద స్పెషల్స్ అంటూ ఏం లేవు, మనకు అంత రావనుకోండి. ఇక్కడ నాకు మార్నింగ్ నాకు ఫ్రెండ్ వచ్చింది హెల్ప్ చేయడానికి. ఒక పక్కన నేను కుకింగ్ చూసుకుంటుంటే తినేమో మా బేబీని చూసుకుంటుంది. వీడేమో వాళ్ళ చెల్లి సైకిల్ దగ్గరికి వెళ్ళి సైకిల్ ఇవ్వమంటున్నాడు. మా వాయు నాన్న వచ్చి ట్రెడిషనల్ లవ్వలో ఉన్నాడు. వాడు కొంచెం కెమెరా పట్టుకొని హడావుడి చేశాడు కొన్ని స్టిల్స్ నొక్కుతానని. ఇక్కడ మా వాయు నాన్న రెడీ అయిపోయాడు కాబట్టి ఇంకా 1 ఇయర్ డ్రెస్ వచ్చి ట్రెడిషనల్ పట్టుపావడ. సో నేను ఇండియా నుంచి చేయించుకునే అంత టైం లేదు, సో నేను ఇక్కడే కొన్నా. సో సింపుల్గా ఉంది. సో ఇక్కడ మనకి మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరలో ఉండరు కాబట్టి ఏమన్నా సరే మన ఫ్రెండ్సే. కొన్ని స్టిల్స్ తీసుకోవటానికి మేము కొండ కిందకి వచ్చాం. సో ఆల్మోస్ట్ వెదర్ చాలా బాగుంది. సో మా 1 ఇయర్ పాపకి ట్రెడిషనల్ ఐటమ్ ఇదే ఫస్ట్ టైం. చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. అండ్ ఫైనల్లీ అన్నప్రాసనకి రెడీ అయ్యింది. సో తన సెకండ్ మైల్ స్టోన్. ఇంట్లోనే దేవుడికి పరమాన్నం వండుకొని పెట్టేసుకున్నాం. సో అదే సింపుల్గా పూజ చేసి మా ఆయన నేను తనకి తినిపిస్తున్నాం. ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ మెంబర్స్ని అయితే మిస్ అవుతాం. ఇలాంటి స్పెషల్ ఈవెంట్స్లో అయితే ఎక్కువ మిస్ అవుతాం. ఇక్కడ ఫ్రెండ్సే రిలేషన్ కింద అయిపోతారు, అక్కలు అత్తలు. సో బేసిక్గా ఇక్కడ నా ఫ్రెండ్ భార్గవిని మా వాడు అత్త అత్త అంటాడు. అండ్ వాళ్ళు మా పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు. సో ఆల్మోస్ట్ ప్రతి ఈవెంట్ నేను ఇంత బాగా చేసుకుంటున్నానంటే దానికి రీజన్ వచ్చి మా ఫ్రెండ్సే. ఆ డెకరేషన్కి, దాని డ్రెస్కి, ఆ సెట్ చాలా బాగా సూట్ అయింది అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ వచ్చి నేను మా వాయుకి వన్యకి కొన్ని స్టిల్స్ తీయమంటున్నా మా ఆయనతో. వాడు చాలా బాగా కోఆపరేట్ చేశాడు. మోస్ట్లీ వీళ్ళిద్దరికి కంబైన్గా ఫొటోస్ తీయాలంటే చాలా కష్టం, బట్ ఓకే. సో ఇక్కడ వచ్చి అక్క పప్పు మొత్తం అన్నీ సెట్ చేస్తుంది. అండ్ మా వాయి కూడా ఏమో అన్నీ లాగు పెడుతున్నాడు. ఇక్కడ మా వారేమో అన్నీ టచ్ చేస్తున్నాడు ఒక్కొక్కటి.
వన్య ఒకేసారి అంతమందిని చూసేసరికి క్రాంకీ అయిపోయింది. అండ్ దానికి పట్టు పావడ కూడా పాపం అన్‌కంఫర్టబుల్ ఉందనుకుంటా. సో, చాలా స్ట్రగల్ అయ్యింది. చాలా ఏడ్చేసింది. చాలా జాలేసింది నాకైతే. ఇంక మా పాప అలా ఇంక పడుకుంది. సరే ఇంకా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి తీసుకొనొచ్చా. సో, ఇప్పుడు కొంచెం కూల్‌గా ఉంది. నవ్వుతుంది. అండ్ ఇలా బోల్తా ఏసిన వెంటనే ఇంకా టచ్ చేసింది. సో, మేమైతే ప్రతి మూమెంట్‌ని చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇలాంటి మెమోరీస్ లైఫ్‌లో చాలా స్పెషల్. సో, ఫైనల్లీ ఈ మూమెంట్ అయిపోయింది కాబట్టి అందరూ కలిసి మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసాం. మంచి ఫుడ్, మంచి కంపెనీ, మంచి మెమోరీస్ పర్ఫెక్ట్ కాంబినేషన్. అలా ఆడుతూ పాడుతూ తినేసాం. మా ఫ్రెండ్స్ మరియు మా ఫ్యామిలీ మెంబర్స్ వీడియో కాల్ ద్వారా బేబీని ఆశీర్వదించారు. అందరూ కలిసి ఉండటం వల్ల ఈ సెలబ్రేషన్ ఇంకా స్పెషల్‌గా మారింది. ఈ స్పెషల్ డేని మీతో సెలబ్రేట్ చేసుకున్నందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ మళ్ళీ ఇంకో బ్యూటిఫుల్ వ్లాగ్‌తో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. టేక్ కేర్.